వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ బ్లాగ్స్. ఈరోజు ఎలాగో వీకెండ్స్ కాబట్టి నాకు కూడా పని లేదు, సో అందుకనే మా చాతుర్య వాళ్ళ ప్లే స్కూల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, అదే ఫుడ్ కాంటెస్టెంట్ ఈవెంట్. పిల్లలు వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి వాళ్ళ స్కూల్లో సేల్ చేయాలి, లైక్ మన ఐటీ ఆఫీస్లో పాట్లాక్ లాగా. తనే మా చాతుర్య. హలో, నైస్ టు మీట్ యూ. ఏం స్పెషల్ మీది ఈరోజు? బ్రెడ్ హల్వానా? హాయ్ చెప్పు. తనకు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చాలా కష్టపడ్డారు. తనలాగే తనతో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఫుడ్ తీసుకొచ్చారు. నన్ను చూడగానే తిను అని సర్వ్ చేస్తుంది, వద్దని నేనే ఆపాను. వీడెవడో తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. వావ్, సలాడ్, ఇది పాస్తా, అండ్ నెక్స్ట్ ఇవి లడ్డు, ఇవి కార్న్, నెక్స్ట్ ఐటమ్ సలాడ్, నెక్స్ట్ మన బ్రెడ్ హల్వా, నెక్స్ట్ గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ల కంటే వీడి బుగ్గలే బాగున్నాయి. వీడి పేరు షణ్ముఖ్ రాజ్, చాలా అల్లరి పిల్లాడు వీడు. సర్లే, ఆ ఏజ్లో అందరూ అల్లరిగానే ఉంటారు. నెక్స్ట్ ఐటమ్ చాట్స్. ఇదేంటి, నిప్పట్ట మసాలా, మురియాలు, చక్లీ మసాలా. వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఈ కేక్ సూపర్గా ఉంది. ఇది జున్నుతో చేసిన కేక్, నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్వీట్, మైసూర్ పాక్. సమోసా సూపర్ ఉంది. సమోసా కంటే ఆ పిల్ల సూపర్. నన్ను అడగకుండా సమోసా తీసుకుంటే నా చేతిలో ఉన్న చలాకీతో కొడతారా నిన్ను అన్నట్టు చూస్తుంది. అసలు ఎలా చూస్తుందో చూడండి. ఈ షణ్ముఖ్ రాజ్ ఎవరు ఎట్టయినా పోండి, నా కడుపుకి నేను న్యాయం చేస్తా అని దొరికినట్టు తోస్తున్నాడు కడుపులోకి. మనం కూడా తోద్దాం. ఇంకా సిగ్గు శరం అన్ని పక్కన పెట్టి దొరికిన ఐటెం దొరికినట్టు దొబ్బడమే, మన కడుపుకి మనం న్యాయం చేద్దాం. నేను మా బ్రోస్ అదే పనిలోనే ఉన్నాం, కానీ ఏ మాట కామాట ఐటమ్స్ అన్ని సూపర్గా ఉన్నాయి అసలు. వీడెవడో డైరెక్ట్ పానీపూరి బండి పెట్టేశాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే ప్రతి పిల్లోడి పక్కనే వాళ్ళ మదర్స్ కూర్చుంటున్నారు. వాళ్ళ మదర్స్ పక్కన లేకపోతే ఆ పిల్లల ముందరున్న ఐటమ్స్ అన్నీ ఎక్కడ తినేస్తారనే భయంతో వాళ్ళ మదర్స్ పాపం కాపులో కూర్చుంటున్నారు. ఈ పానీపూరి గాడితో కొంచెంసేపు ఆడుకుందాం. బ్రో, ఎగ్ పీస్ కెతా? ఎగ్ పీస్ 5 रुपये है, 5 एक 5 रुपये, एक पीस 5 रुपये. సూపర్ రా నువ్వు, ఈ ఒక్క పీసే 5 రూపీస్కి అమ్ముతున్నావా? గ్రేట్ రా నువ్వు. అంతేలే, డిమాండ్ని బట్టి మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఈ ఒక్క పీస్ 5 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఐటెం గులాబ్ జామున్, అండ్ నెక్స్ట్ ఐటెం కేసరి బాద్ విత్ కిస్మిస్, బాదం, జీడిపప్పు. సూపర్గా డెకరేట్ చేశారు. ఎవరు డెకరేట్ చేశారు? నువ్వు డెకరేట్ చేసావు, మీ మమ్మీ డెకరేట్ చేశారు. నెక్స్ట్ ఐటెం సమోసా. ఇవేంటి, మ్యాంగోసా? ఓ, ప్లాస్టిక్ మ్యాంగోసా? ఓకే, పెట్టేసేమ్మా అక్కడ. నెక్స్ట్ ఐటెం గోబీ. ఈ గోబీ విత్ ఆనియన్స్, ఈ ఆంటీ గారు ఆనియన్స్ వేసి, కొత్తిమీర వేసి, విత్ సాస్ కూడా వేసి ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. రేటింగ్ 5 out of 4 ఇవ్వచ్చు. ఆ పిల్ల ఎంతో ప్రేమతో ఇస్తే మా వాడు సిగ్గు లేకుండా తీసుకున్నాడు. నెక్స్ట్ ఐటెం పాస్తా టేస్ట్ సూపర్గా ఉంది. దట్ టు మై ఫేవరెట్ ఐటెం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కాకపోతే కొంచెం స్పైస్ ఎక్కువైంది, కొద్దిగా తగ్గుంటే బాగుండేది. పర్లేదు, మేనేజ్ చేసుకునేసేయచ్చు. ఈడెవడో అప్పటి నుండి తింటూనే ఉన్నాడు. ప్రపంచం ఎటుపోయినా నేను తింటారా బాబు అన్నట్టు తింటున్నాడు. రే వదలరా, వీడియోంటి వదలకుండా పట్టుకున్నాడు. అమ్మాయి వదిలేశాడు ఫైనల్గా. ఈ మేడం ప్లే స్కూల్ ప్రిన్సిపల్. చిన్నప్పటి నుండినే పిల్లలకి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఈ ప్లే స్కూల్ నేమ్ కల్పవృక్ష ప్లే స్కూల్. ఇది మన హిందూపూర్లోని చిన్న మార్కెట్లో ఉంది. అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.